హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ 1:21. ఇప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ చూశాను. ఎపిసోడ్కి రివ్యూ ఇద్దామని. ఇట్స్ ఆల్మోస్ట్ అందరు నిద్రపోతున్నారు. ఇక్కడ గోల గోల చేస్తే ఏడ కొడతారా లేసి అని కొంచెం స్లోగా మాట్లాడతాను. అప్పుడప్పుడు గట్టిగా కూడా మాట్లాడతాను. వాయిస్ బాగుంటుంది, చూడండి. ఫస్ట్ ఎంట్రీలోనే శ్రీముఖి వచ్చింది. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రియాలిటీ షో, బిగ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని తన ఎంట్రీతో వచ్చింది. తన ఎంట్రీ అలా వచ్చేసిన తర్వాత అభిజిత్ వచ్చాడు. అభిజిత్ వచ్చిన తరువాత నేను ఫోర్త్ సీజన్ దాకా ఉన్నా. నేను ఇప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు. ఎలాగా అని అభిజిత్ అంటే నేను చెప్తా, నువ్వు ఆడిన ఆట లాంటిది అభిజిత్, అందువల్ల ఇన్ని సీజన్స్ అయిపోయినా కానీ నిన్ను ఇంకా గుర్తుపెట్టుకుంటున్నా. ఓకేనా? నువ్వు వల్ల టప్పగా ఆడుంటే నిన్ను అంత గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు. అందరిలాగా నువ్వు కూడా వెళ్ళిపోయావు. ఒక పులిలా ఆడావు, మేకని చంపి పులి అయ్యావు, అందువల్లే నిన్ను గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్ బిందు మాధవి వచ్చింది. బిందు మాధవి ఏమనిందంటే, నేను ట్రూ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నా, వాళ్ళు మాస్కే కాదు, వాళ్ళ రియల్ అండ్ రియాలిటీ రెండు చూడాలనుకున్నా. అలా ఎవరైతే చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా టాప్ 15కి వెళ్తారు అని చెప్పింది. నవదీప్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండూ చూపిస్తాను, అందరిలా ఉంటాను, బాగుంటాను అని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటి అంటే, 3 గ్రీన్స్ వస్తే వాళ్ళు డైరెక్ట్ టాప్ 15, 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వచ్చినా వాళ్ళు హోడ్లో ఉంటారు, 3 రెడ్ వచ్చినాయంటే హీఈస్ ఎలిమినేటెడ్. అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, వరుసగా 3 ఎవరికి వచ్చినాయి, ఎలిమినేట్ అయ్యింది ఎవరు చెప్తా. మొత్తం చూడండి, ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, బాగుంటుంది. ఫస్ట్ బ్రష్ చేసుకుంటా ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరు దివ్య. విజయవాడ అమ్మాయి, ఎంబీబీఎస్ చేసిందంట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయటం అదంతా ఫేమస్ ఇంట్రెస్ట్ అంట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా చేసుకుంటూ ఉండేది. నీకు ఎక్కువ ఏదంటే నీకు ఇష్టం అంటే, నాకు నా నోటితోలంటే ఇష్టం, దానివల్లే నేను ఇంత ఎదిగాను అది అని చెప్తుంది. అప్పుడు శ్రీముఖి ఒకటి అడిగింది, హూ ఈజ్ యువర్ గుడ్ విన్నర్ అండ్ వరస్ట్ విన్నర్ అని. అప్పుడు అమ్మాయి సుత్తి లేకుండా నీట్గా, నాకు అభిజిత్ నచ్చలేదు, ఎందుకంటే గేమ్స్ ఆడటం అంటే ఓన్లీ ఒక మైండ్ గేమ్ ఒక్కటే ఆడి అక్కడ ఉండటం కాదు, గేమ్స్ అంటే అన్నీ ఆడాలా, అందరితో బాగుండాలి అని స్ట్రైట్ పాయింట్ అభిజిత్ని టార్గెట్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఫోకస్ మనకు అర్థమైపోవాలి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుంది, డైరెక్ట్ పాయింట్ అభిజిత్కి వేసింది, అక్కడే సగం సక్సెస్ అయిపోయింది. ఇలా ఉండాలా. అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందుమాధవి గ్రీన్ ఇచ్చింది, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. ఎంఐ డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోయింది. నెంబర్ 2 మాస్క్ మ్యాన్ వచ్చాడు స్వామి. అసలు ఈ మాస్క్ మ్యాన్ ఏంటో నాకేం అర్థం కాదు, అంత డిఫరెంట్గా ఉన్నాడు. బట్ ఇతని ప్లానింగ్ ఆఫ్ విజన్ బాగుంది. మనం ఎలా మాట్లాడితే మనల్ని చూస్తారు అనే విజన్ బాగుంది. నీ పేరేంటి అని అడిగితే, నా పేరు హృదయకాలయం, సన్న హృదయం. అది హృదయం అంట, ఏ హృదయం అంటే నవదీప్ అంటాడు, మాకు లేదు ఆ హృదయాలు, నీకు ఒక్కడికి హృదయం ఉందా అని అంటాడు. ఏమో అవన్నీ ఆర్టిఫిషియల్గా మీరు పెట్టుకున్నారేమో, నాకైతే తెలీదు అని మాస్క్ మ్యాన్. ఏంటో ఈ మాస్క్ మ్యాన్, మీరు కోపిష్టి మనిషి, నార్మల్ మనిషి అంటే మాడగా చెప్పండి. నేనైతే కోపిష్టి మనిషిని, నా కోపం వస్తే కొడతా అని కూడా చెప్పాడు. వాళ్ళ వైఫ్ని కూడా కొడతాడంట. కోపం వస్తే నా వైఫ్ని కూడా కొడతాను. ఈ పాయింట్కి బిందు మాధవ్ అయితే అగ్రి చేయలేదు. నీ కోపం వస్తే వైఫ్ని కూడా కొట్టేది ఏంది? అసలు ఇలా అయితే నువ్వు ఎలా మెయింటైన్ చేయగలవు? నీ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా? నువ్వు అయితే వర్స్ట్ లూజర్ అని వెళ్ళి తనకి బోర్డు వేసేసింది. ఆర్గ్యూ కూడా అయిపోలేదు, అప్పుడే బోర్డు వేసింది. అప్పుడు మీరు ఒక్క చిన్న మాటకే డిసిషన్ అయిపోయి నాకు బోర్డు వేసేసారు కదా అని మాస్క్ మ్యాన్ అడిగాడు. శ్రీముఖి, ఓకే మీరు రన్ చేస్తారా, చాలా గేమ్స్ ఆడాను నేను అది ఇదంటే, బిందు అప్పుడు బాల్ త్రో చేసింది. ఆ ఒక్క బాల్ పట్టుకోలేదు, ఎలా పెడితే అలా ఉన్నాడు. అంతా రన్నింగ్ చేయించింది శ్రీముఖి, అలా ఎత్తలేకపోయాడు. ఏంటో అభి అయితే రెడ్ ఇచ్చేసాడు. బిందు మాధవి రెడ్ ఇచ్చేసింది, బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చేసింది. నవదీప్, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తాను, నువ్వు కొంచెం మనిషి డిఫరెంట్గా ఉన్నావు, చూద్దాం ఎలా చేస్తామని జడ్జి నవదీప్ ఒక్కడే ఇచ్చాడు గ్రీన్. ఆ తర్వాత అమ్మమ్మ కేతమ్మ వచ్చింది. ఏమైతే నాకు ఎక్సలెంట్గా నచ్చింది స్వామి. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారంట, అమ్మమ్మ వాళ్ళు పెంచారంట. చనిపోయినాక వాళ్ళ హస్బెండ్కి మ్యారేజ్ చేసుకున్నాక విజయవాడ తీసుకెళ్తే అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ హస్బెండ్ని వాళ్ళని అందరినీ ఏమే చూసుకుంటా చేసిందట. వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి చేసిందా, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడట. చిన్న కూతురు పెళ్లి చేసిందారు, ఇప్పుడు చిన్న కూతురు దగ్గర ఉంటుందంటేమో. కష్టజీవి,
వీళ్ళందరూ అంటారు అభిజిత్ వీళ్ళందరూ అమ్మ ఇక్కడ నువ్వు తట్టుకోలేవు నువ్వు వాళ్ళేవంటే అదేమీ లేదు ఎండలో వానలో పని చేసుకున్న దాన్ని ఎక్కడైనా నేను ఎలాగైనా ఉంటాను అని సూటిగా మాట్లాడించేసారా ఆ ఒక్క పాయింట్ అయితే నాకు గట్టిగా నచ్చింది. ఇట్లాంటి వాళ్ళు కదా కావాల్సిందే అని అనిపించింది. బట్ ఆమెకి విందమాధవి రెడ్డి ఇచ్చేసింది, నవదీప్ రెడ్డి ఇచ్చేసాడు, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. చూద్దాం ఇంకొక ఛాన్స్ ఇద్దామని. ఇక్కడ నచ్చాడు అభిజిత్. ఆ తర్వాత ప్రియా కర్నూల్ ఎక్సలెంట్ కామెడీగా ఉంది ఈ అమ్మాయి అయితే. ప్రియా కర్నూలు నువ్వేం సాధిస్తావు అంటే నేను బాయ్ ఫ్రెండ్ సాధిస్తా ఉంటుంది. ఇలాంటి పర్సన్ ఒక కామెడీ ఉన్న పర్సన్ కూడా వస్తే బాగుంటుంది. నవదీప్కి ఈ అమ్మాయికి ఒక చిన్న పెట్టేశారు కామెడీ లాగా, అందులో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేసింది. నవదీప్ కూడా ఎరగ తీసింది. నవదీప్ లేకపోతే సీజన్ ఏం లేదనిపిస్తుంది. చూద్దాం. ఇద్దరు ఏమో మన బిందమాధవి అభిజిత్ కొంచెం అలా ఉన్నారు. నవదీపే ఎక్కువ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అంతా బాగుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి చూద్దాం. నవదీప్ బాగున్నాడా, అభిజిత్ బాగున్నాడా, బిందు బాగుందా? ఓకేనా. నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు ఈ అమ్మాయికి, రెడ్ ఇచ్చాడు. నీ ఒరిజినాలిటీ చూడలేదు నేను, ఒక సైడ్ చూపించా క్యూట్ గా ఉన్నావు బట్ చూద్దాం అని రెడ్ ఇచ్చాడు. బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది, హోల్డ్లో పెట్టారు. గ్రీన్ ఇచ్చారు అంటే రెడ్ ఇచ్చారు కదా, వీళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారు కదా, అయినా హోల్డ్లోనే ఉన్నట్టేమో. తర్వాత మల్టీ స్టార్ మన్మథ రాజా, వీడు అసలు దండగా బిగ్ బాస్ ముందు అవన్నీ చేశారు చూసారా, మల్టీ స్టార్ మన్మథ రాజా. వీడు అసలు దండగా రావటం బిగ్ బాస్ ఆడ పడిపోయి ఏడేస్తా ఉంటాడు. నాకు ఛాన్స్ ఏముండే, నేను చాలా కష్టాలు పడ్డా. ఇవి ఇవన్నీ కాదు, నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు, ఇవి చెప్పాలా. ఇవి చెప్తేనే నీకు అప్పుడు ఛాన్స్ వస్తుంది. అంతేగాని నేను చాలా కష్టాలు పడ్డాను, నాకు ఖచ్చితంగా రావాలి, నేను రావాలి. అభిజిత్ ఒకటే మాట చెప్పాడు, బ్రో దీనికి నువ్వు సెట్ కావు అని రెడ్డి ఇచ్చేసాడు. నవదీప్ రెడ్డి ఇచ్చేసాడు, బిందుమాధవి రెడ్డి ఇచ్చేసింది. ఓకేనా. ఆ తర్వాత శ్రీముఖి అట్లా వాళ్ళని మనం తీసేస్తే ఆడియన్స్ ఏమని అనుకుంటారని మేమేమనుకోం. అలాంటి వాళ్ళు తీసేయమని చెబుతాం, మేము ఉంచుకోమని చెప్పం. అసలు ఇంకా పరమ దండగా పర్సన్ అసలు ఉండకూడదు అట్లాంటి వాళ్ళ. తర్వాత మాధురి విశాఖపట్నం, ఈ అమ్మాయి వైజాగ్ లో ఉంటది, ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తుంది. సెక్యూరిటీ ఎక్కువ పాయింట్ నాకు ఇచ్చింది. వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్ అంట. ఆ సెక్యూరిటీ గార్డ్ నాన్న ఆ అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి, నా కూతురు సెక్యూరిటీ గార్డ్ కూతురు అని మా నాన్న చెప్పాలి, గర్వంగా ఉండాలి అని చెప్పింది. బట్ ఈ అమ్మాయి ఇంకొంచెం ఓపెన్ అయితే సెలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. అంత ఓపెన్ గా లేదు. చేపలు అమ్మన్నారు, ఏదో కింద కూర్చొని చేపలు అమ్మేసింది. బట్ ఇక్కడ అభిజిత్ నాకు నచ్చాడు. ఎంతసేపు అమ్మాయిని కష్టపెడతాం, పైకి లేకుండా అన్నాడు, ఎక్సలెంట్ గా ఉన్నాడు. బిందుమాధవి రెడ్డి ఇచ్చింది, రెడ్డి ఇచ్చాడు, నవదీప్ రెడ్డి ఇచ్చేసాడు. ఆ తర్వాత ప్రసన్న హైదరాబాద్, 2 నిమిషాలైనా మాట్లాడుకుందాం ఇతని గురించి. ప్రసన్న హైదరాబాద్ ఈజ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఎక్సలెంట్ గా ఉన్నాడు, ఎనర్జెటిక్ గా ఉన్నాడు, బాడీ కూడా గట్టిగా ఉంది. తను ఏది సాధించినా ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ తర్వాతే, తను లెగ్ తీసేసిన తర్వాత అన్ని సాధించాడట. మ్యారథాన్ లో రన్నర్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, హార్స్ రైడింగ్ చేస్తాడంట. 15 కిలోమీటర్స్ 5 minutes లో మ్యారథాన్ లో గెలిచాడంట. 15 కిలోమీటర్స్ 5 minutes లో రన్ చేశాడంట. వీనికి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందుమాధవి గ్రీన్ ఇచ్చింది, గ్రీన్ ఇచ్చాడు. వీళ్ళు గ్రీన్ ఇవ్వడంలో కరెక్ట్ ఉంది. ఎందుకంటే తను ఎంత సాధిస్తే, తను ఎంతో చూశాడు, తన పెయిన్ అంతా. తను ఏమంటున్నాడు, నేను ఇలా ఉన్నాను, నా కొడుకు మీ నాన్న ఏంటి ఇలా ఉన్నాడు అని ఎవరు అనకూడదు, ప్రౌడ్గా చెప్పుకోవాలి, అదే నా లక్ష్యం అన్న చెప్పిన ఒక్క మాట చూసావా, కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. నవదీప్ కూడా చివరిలో కొంచెం ఎమోషనల్ అయ్యింది, బిందుమాధవి ఎమోషనల్ అయింది. అంతా బాగుంది. వీళ్ళల్లో కన్ఫర్మ్ అయిన వాళ్ళు అయితే ప్రసన్న హైదరాబాద్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఒక పర్సన్ కన్ఫర్మ్ అయ్యాడు. ఆ తర్వాత మాధురి విశాఖపట్నం, అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. సయ్యద్ అహ్మద్ అబ్బాయి జిమ్ బాడీ వల్ల, తిరుపతి నుంచి జిమ్ బాడీ వచ్చి అబ్బాయి హోల్డ్లో ఉన్నాడు, ఇంకొక ఛాన్స్ ఇద్దామని. మల్టీ స్టార్ మన్మథ రాజా డైరెక్ట్ ఎలిమినేట్, అసలు వేస్ట్ ఆ పర్సన్. ప్రియా కర్నూల్, ఈ అమ్మాయిని కూడా హోల్డ్లో పెట్టారు. నీ స్వీట్నెస్ బాగుంది, చూద్దాం ఇంకో ఛాన్స్ నీకు ఇవ్వాలని హోల్డ్లో పెట్టారు. కేతమ్మ ఏమని కూడా హోల్డ్లో పెట్టారంట. ఆమె ఏజ్ అంత గంగమ్మని చూసాం మనం, ఇక్కడ ఆమె కూడా ఉండలేకపోయారు, మీరు ఉండలేరని ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చారు. చూద్దాం ఆమె పడిన కష్టాలకి. ఆమె చూసిందంట సగం కూడా చూడలేదంట అభిజిత్, మనమే చూడలేదు, అభిజిత్ ఏం చూస్తుంది. ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చారు. తర్వాత మాస్క్ మ్యాన్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. సో చూద్దాం, ఈ మాస్క్ మ్యాన్ అంటే కొంచెం అయితే డిఫరెంట్ గానే ఉన్నాడు, చూద్దాం ఏం చేస్తాడు, అసలు ఎలా ఉంటాడు. ఇవాళ అప్డేట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఈస్ 1:20. ఇప్పుడు ఎపిసోడ్ చేసి ఇప్పుడే రివ్యూ ఇచ్చాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బీబీ తెలుగు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.